సో వీటి నుంచి అది వచ్చే ఛాన్స్ ఛాన్సెస్ ఆర్ దేర్. సో అందుకని మన స్కిన్ ట్రీట్మెంట్ కదా అని దాన్ని ఏది నెగ్లిజెంట్ చేయొద్దు. మనం టకటకన పోయడం, పైన అప్లికేషన్ రాయగానే తగ్గిపోతుంది కదా అని చెప్పేసి కేర్లెస్ తీసుకుంటే కొన్ని 6 monthsకో 1 yearకో ఈ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. ఎవరికైతే అబ్నార్మల్ ఇమ్యూనిటీ ఉంటుందో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందరం ఒకటే వెదర్లో ఉంటాం, సో అందరం సేమ్ ఫుడ్ తింటుంటాం, బట్ కొంతమందికి మాత్రం ఇంపాక్ట్ అవుతుంది. సో మన బాడీలో అబ్నార్మల్ ఇమ్యూనిటీ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల కొంతమందికి తుమ్ముల రూపంలో రావడం, డస్ట్ ఎలర్జీ కంటిన్యూస్ తుమ్మడం, కళ్ళ నుంచి నీళ్ళు గారడం, ఇరిటేషన్ రావడం, రెడ్నెస్ రావడం గమనిస్తాం. కొంతమందికి నాసల్ బ్లాకేజ్, కొంతమంది హెడేక్స్ అంటూ ఉంటారు, కొంతమంది డైరెక్ట్ కాఫ్ రావడం, ఎలర్జిక్ కాఫ్ అంటూ ఉంటాం, బ్రాంకైటిస్, కొంతమందికి అస్థమాటిక్ అటాక్స్ వస్తూ ఉంటాయి. సో మనకి ఎల్ఆర్టీ అండ్ యూఆర్టీ అండ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్వాల్వ్ అయితే కనుక ఎలర్జిక్ రైనైటిస్, ఇరిటేషన్, దురదలు రావడం, అండ్ నాసల్ బ్లాకేజ్, సైనసైటిస్, పాలిపైడ గ్రోత్ రావడం అని గమనిస్తుంటాం. హెడేక్స్ అందరికీ పడుకుంటే హెడేక్ తగ్గుతుంది, బట్ సైనస్ కేసెస్కి పడుకుంటే పెరుగుతుంది, ఎందుకంటే మ్యూకస్ అక్కడ అక్యుములేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటూ ఉంటారు. పోస్ట్ నాసల్ డ్రిప్ కంటిన్యూ వస్తూ ఉంటుంది, పాన్ సైనసైటిస్ అని చెప్పేసి అన్నీ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అప్పుడు కూడా మనం నెగ్లెక్ట్ చేస్తే కనుక ఇయర్ ఇన్ఫెక్షన్ రావడం, ఇయర్ పెయిన్ రావడం గమనిస్తాం. కొంతమంది బ్రాంకైటిస్ రావడం, కొంతమంది డైరెక్ట్గా అస్థమాటిక్ అటాక్స్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అస్థమాకి దీనికి కనుక ఇంటర్వెల్ కనుక కొంతమందికి 6 నెలల్లో కన్వర్ట్ కావచ్చు, కొంతమంది 6 yearsలో కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం. సో అటాక్ టు అటాక్ మనకి కొంతమంది వింటర్లో అటాక్ వస్తుంటుంది, కొంతమందికి సమ్మర్లో కూడా అటాక్స్ వస్తుంటాయి, కొంతమందికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సీజన్ ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే త్రూ అవుట్ ద డే ఇన్హేలర్స్ కొట్టుకునే ఉంటారు, నాసల్ స్ప్రేస్ కొట్టుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం. సో మనకి ఇలాంటి వాళ్ళకి చాలామందికి ఇబ్బంది గురయ్యే ఛాన్స్, ఎనీ సీజన్ ఫస్ట్ వాళ్ళ బాడీలో సిగ్నల్ వచ్చేస్తుంది, తుమ్ములు రావడం, దగ్గు రావడం, ఆయాసం రావడం అనేది. సో చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కంటిన్యూస్ స్నీజింగ్ అనే ఇబ్బంది, కంటిన్యూ ఆయాసం అనే ఇబ్బంది, సో బాడీ టు నరిష్మెంట్ అని తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో చిన్నపిల్లలు అనుకోండి గ్రోత్ ప్రాబ్లం, మిడిల్ ఏజ్లో అనుకోండి వర్క్ ప్రాబ్లం, ఇవి కాన్ డూ రెగ్యులర్ ప్రాపర్ వర్క్ చేయలేని, కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి. సో బాడీకి ఆక్సిజన్ తగ్గడం వల్ల నరిష్మెంట్ తగ్గిన కొద్దీ మనం దేనిపైన కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం ఇలాంటి కేసెస్లో.